భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోవడం ఎవరికీ అంత ఈజీ కాదు. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి తీసుకునే ప్రతి నిర్ణయం ఒక సంచలనమే. కేంద్ర మంత్రివర్గ ఎంపిక మొదలుకొని రాష్ట్రపతి ఎంపిక వరకు ప్రతి విషయంలోనూ ట్విస్టే. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలోనూ బీజేపీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యచకితులను చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా బీజేపీ నూతన జాతీయ అధ్యక్షులు ఎవరు అనే చర్చ ఇప్పుడు విస్తృతంగా సాగుతోంది. దక్షిణ భారతదేశం నుంచే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. తమిళనాడు నుండి అన్నామలైను జాతీయ అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలియవస్తోంది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుణ్ణి ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించడానికి ముందు సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఆ ప్రకారం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం మరో 6 రాష్ట్రాల్లో యూనిట్ చీఫ్లను ఎన్నుకునేందుకు కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నూతన జాతీయ సారథి పేరును ఏప్రిల్ 15వ తేదీలోగా పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందట. ఇందులో భాగంగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో జరగాల్సి ఉన్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళికలను పార్టీ చేపట్టినట్టు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగాల్సి ఉండడంతో ఈలోపే జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి పేరును సూచించాల్సిందిగా ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలను అధిష్టానం ఇప్పటికే కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో బీజేపీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నందున పార్టీ అధ్యక్ష పదవికి ఎవరికి దక్కుతుందనే విషయం చివరి వరకు ఉత్కంఠగా ఉండవచ్చని చెబుతున్నారు. కొత్త నాయకుడికి ఇటు పార్టీతోనూ ఆర్ఎస్ఎస్తోనూ సత్సంబంధాలు ఉండడంతో పాటు కుల ప్రాతినిధ్యం, రీజనల్ డైనమిక్స్ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా 2019లో పగ్గాలు చేపట్టగా 2020లో లాంఛనంగా ఎన్నికయ్యారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పదవీకాలం 2024 జూలై వరకు పొడిగించారు. నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఆరోగ్య శాఖను అప్పగించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల క్రమంలో ఆయన జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ వచ్చారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఒకరికి ఒకే పదవి ఉండాలనే క్రమంలో కొత్త నాయకుడికి బాధ్యత అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం తాజాగా కసరత్తు చేస్తోంది. పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఉండవచ్చనే ఒక ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ బలం పెంచుకుంటూ ముందుకెళ్తుండగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వంతో కలిసి అధికారం పంచుకుంటోంది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఒకరికి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. గతంలో దక్షిణాదికి ప్రాధాన్యత కల్పించిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగారు లక్ష్మణ్ 2000-2001 మధ్య పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తమిళనాడుకు చెందిన జానా కృష్ణమూర్తి 2001-2002 మధ్య, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎం వెంకయ్యనాయుడు 2002-2004 మధ్య పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. దక్షిణాదికి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగితే పలువురి పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. వారిలో జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసంతో పాటు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అన్నామలై కూడా ఉన్నారట. ఇటీవల వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఎస్పీ ఎంపీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ఇంకా తమ అధ్యక్షుడిని ఎంపిక చేసుకోలేని స్థితిలో ఉందని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై అదే స్థాయిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఈ అంశాన్ని పక్కన పెడితే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక నిజంగానే దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో ఉండడంతో తిరిగి ఆయనను అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు లేవు. అమిత్ షాను మళ్లీ ప్రెసిడెంట్ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. రాజ్నాథ్ సింగ్, గడ్కరీ పేర్లు వినిపిస్తున్నా వీరిద్దరూ ఇప్పటికే జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రివర్గంలో ఉండడంతో ఆయనను అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు చాలా తక్కువ. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిలో బలపడడమే లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో బీజేపీకి ఢోకా లేదు.
తెలంగాణలో బలంగా ఉండడం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో తన బలాన్ని పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కేరళలో గతంతో పోలిస్తే బీజేపీ తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. తమిళనాడులో సైతం ఎవరూ ఊహించని రీతిలో 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. నెక్స్ట్ టార్గెట్ తమిళనాడులో డీఎంకేను గద్దెదింపడమే. దీనికోసం భారీ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన అన్నామలైని నియమించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె అన్నామలై పేరు జాతీయ అధ్యక్షుడి రేసులో వినిపిస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై తన ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో బీజేపీలో చేరిన అన్నామలై పార్టీలో జూనియర్ అయినప్పటికీ అతడిలో నాయకత్వ లక్షణాలను గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం 2021లో ఆయనను తమిళనాడు అధ్యక్షుడిగా నియమించింది. బీజేపీ అధిష్టాన నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించడమే కాకుండా డీఎంకే అవినీతిపై పోరాడుతూ వచ్చారు. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచారు. దీనికి నిదర్శనమే 2 నుంచి 3గా ఉన్న బీజేపీ ఓట్ల శాతాన్ని 2024 లోక్సభ ఎన్నికల్లో 11% పెంచారు. సీట్లు గెలవకపోయినా బీజేపీ భారీగా ఓట్లు సాధించింది. దీనికి కారణం అన్నామలై విద్యావంతుడు, నాయకత్వ లక్షణాలు ఉండడంతో ఆయన పేరు జాతీయ అధ్యక్షుడి రేసులో వినిపించడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తాజాగా తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుండి ఆయన పక్కకు వెళ్లడంతో ఆయనకు అంతకంటే పెద్ద పదవి వస్తుందనే చర్చ జరుగుతోంది. తమిళనాడులో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనికోసం ఎన్నో కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో పార్టీ బలాన్ని పెంచుకోవడంతో పాటు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం ద్వారా డీఎంకేను ఢీకొట్టాలనే ఎత్తుగడతో బీజేపీ ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. అన్నామలైను జాతీయ అధ్యక్షుడిగా చేస్తే తమిళనాడుకు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాన్ని అక్కడి ఓటర్లకు ఇవ్వడమే బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ దశలో అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగా అన్నామలైను బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్గా నియమిస్తే అది దేశ రాజకీయాల్లో సంచలనమే అవుతుంది. అన్నామలై 1984 జూన్ 4న తమిళనాడులోని కరూర్ జిల్లా చినతరపురం తొట్టంపట్టి గ్రామంలో జన్మించారు. గుప్పుసామి గౌండర్ పరమేశ్వరి అనే దంపతులకు అన్నామలై జన్మించారు. కరూర్, నామక్కల్ జిల్లాలో పాఠశాల విద్యను, కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని, ఆ తర్వాత లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం యూనియన్ సివిల్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 2011 సంవత్సరంలో ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి కర్ణాటక క్యాడర్లో పనిచేశారు. కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు, ఉడుపి జిల్లాల ఎస్పీగా, బెంగళూరు సౌత్లో డిప్యూటీ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు, బెంగళూరులో డీసీపీగా పనిచేసినప్పుడు అన్నామలై తన మార్కు చూపించారు. అనేక నేరాలను ఛేదించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. పోలీసు శాఖలో పనిచేసిన సమయంలో అన్నామలైను సింగమని పిలుచుకునేవారు. నిజాయితీ గల అధికారిగా పేరుగాంచిన సెప్టెంబర్ 2019లో వీఆర్ఎస్ ద్వారా స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. 2020 ఆగస్టు 25న న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్రావు, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన నాటి నుండి విశేష సేవలు అందించారు. సంవత్సరం తర్వాత జూలై 8, 2021 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నుంచి పోటీ చేసి తన సమీప డీఎంకే అభ్యర్థి ఆర్ ఎలాంగో చేతిలో 24,816 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆయన వయసు కేవలం 37 ఏళ్లే. అప్పట్నుంచి చాలా యాక్టివ్గా ఉంటున్న అన్నామలై ఓటములను పరిగణలోకి తీసుకోకుండా ద్రవిడ పార్టీలను ఢీకొంటూ బీజేపీ తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతూ ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. తాజాగా తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అన్నామలై
తమిళనాడు బీజేపీలో ఎటువంటి పోటీ లేదు, మేము ఏకగ్రీవంగా నాయకుడిని ఎన్నుకుంటాం అన్నారు. నాయకత్వ రేసులో నేను పోటీ పడబోనని చెబుతున్నారు ఆయన. 2011 కర్ణాటక బ్యాచ్కి చెందిన ఈ మాజీ ఐపీఎస్ అధికారి 2020 ఆగస్టులో బీజేపీలో చేరి కేవలం 10 నెలల కాలంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగి అక్కడ ఎన్నికయ్యారు. అచ్చం అలాగే ఇప్పుడు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మరో 10 రోజుల్లోనే జాతీయ అధ్యక్షుడు కాబోతున్నారు అంటూ ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. బీజేపీ అధ్యక్ష పదవి అన్నామలైను వరిస్తుందో లేక అధిష్టానం మరో వ్యక్తిని నియమిస్తుందో వేచి చూడాలి.